రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందిరా పార్క్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీక్ష శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ క్యాడర్కు మధ్య రచ్చరచ్చగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలకు కవర్ చేస్తోన్న కెమెరామ్యాన్లకు గాయాలయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా నిరుద్యోగ యువత ఉద్యమాలు చేసిందో మనకు తెలుసు. తెగించి పోరాటం చేసింది తెలంగాణ నిరుద్యోగ యువత. గిరిగీసి పోరాటం చేసింది తెలంగాణ నిరుద్యోగ యువత. కానీ 9 సంవత్సరాలుగా ఈ యొక్క నిరుద్యోగ యువత విషయంలో రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం వహించింది, వివక్షత చూపుతా ఉంది. 1969లో కూడా తెలంగాణ యువత తమ ఉద్యోగాల విషయంలో, తన భవిష్యత్తు విషయంలో అనేక పోరాటాలు చేశారు. ఆ రోజు మరి 360 మంది తెలంగాణ బిడ్డలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో పోలీస్ తూటాలకు బలైపోయినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. అనేక విశ్వవిద్యాలయాలు, అనేక విద్యా సంస్థలు రైట్ ఇక ఇందిరా పార్క్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీక్ష శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ క్యాడర్కు మధ్య రచ్చరచ్చగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలకు కవర్ చేస్తున్న కెమెరామ్యాన్లకు గాయాలయ్యాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, చెప్పండి, అసలు ఎలా ఉంది అక్కడ వాతావరణం? దీక్షను కిషన్ రెడ్డి ఏదైతే ఉపవాస దీక్ష 24 గంటలు చేస్తున్నారో ఆ ఉపవాస దీక్షను భగ్నం చేశారు పోలీసులు. కిషన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. కిషన్ రెడ్డి కింద పడిపోయారు. కిషన్ రెడ్డి కూడా స్వల్ప గాయాలైనట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే విధంగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసిన విధానం గానీ, అరెస్ట్ చేసిన పద్ధతి గానీ సరైనది లేదు అనేది కూడా బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి నేతను, అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. అరెస్ట్ చేసే పద్ధతి కూడా కనీసం లేకుండా ప్రవర్తించారు. ఏకంగా లైట్లు కూడా ఆఫ్ చేసి అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అతనికి కిషన్ రెడ్డి ఆ తోపులాటలో కూడా కింద పడిపోయినటువంటి నేపథ్యం. కిషన్ రెడ్డి కింద పడిపోయారు, అయినా కానీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకే దీక్షకు పర్మిషన్ ఉంది. 24 గంటల వరకు పర్మిషన్ లేదు. 11 గంటల వరకు ఈ యొక్క దీక్ష పర్మిషన్ లేదు, ఉపవాస దీక్షకని పోలీసులు చెప్పారు. అదే విధంగా బీజేపీ నేతలు కూడా నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చలేదు, ఆ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాల భర్తీ ఇవ్వట్లేదు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అవుతుంది. వీటి కోసమే నిరుద్యోగుల కోసము సాధించుకున్న తెలంగాణలో ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కారు నిలబెట్టలేదు కాబట్టే ఉపవాస దీక్ష చేస్తున్నారని కూడా అటు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి పోలీసులతో మాట్లాడారు. అయినా కానీ పోలీసులు అందరితో వినకుండా పోలీసులకు, అదే కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితిలో పోలీసులకు, అదే విధంగా బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. వీడియో జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. అంతేకాకుండా పోలీసులు, అదే విధంగా బీజేపీ పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదము, తోపులాట, గందరగోళ పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వెళ్లే రోడ్డు మార్గాన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నేతలు చేస్తున్నారు. అదే విధంగా బీజేపీ సంబంధించినటువంటి దీక్షలో ఉన్నటువంటి నేతలను, అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. దీక్ష దగ్గర అంత రచ్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోలీసులు ఏ రకంగా ప్రవర్తించారో ఆ ప్రవర్తించినటువంటి తీరు బాగలేదు. సాధించుకున్న తెలంగాణలో పోలీసులు చేస్తున్నటువంటి బిహేవ్ బాగలేదు అనేది కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు, జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని
ఆ రకంగా అరెస్ట్ చేయడము, కింద పడేయడము, బలవంతంగా లిఫ్ట్ చేయడము, అదే విధంగా మొత్తం కుదిపడము, తీసుకుపోయి వాహనంలో ఎక్కించిన తీరు గాని, అతన్ని అరెస్ట్ చేసినటువంటి విధానం గాని ఏమాత్రం బాగులేదు అనేది కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నారు, సీరియస్ అవుతున్నారు. ఈ కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ అధికారుల పైన కూడా సభా ఉల్లంఘన నోటీసులు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రివిలేజ్ కమిటీ కూడా కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి, అదే విధంగా కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడము, దీక్ష బతుకనం చేయడము, ఆ పరిసర ప్రాంతాలు మొత్తము ఒక యుద్ధ వాతావరణం మాత్రము నెలకొంది అటు పోలీసులకు చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. ఇందిరా పార్క్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీక్ష శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ క్యాడర్కు మధ్య రచ్చరచ్చగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలకు కవర్ చేస్తున్న కెమెరామ్యాన్లకు కూడా గాయాలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, చెప్పండి. రమాదేవి, ఇందిరా పార్క్ వద్ద కిషన్ రెడ్డి చేస్తున్న ఉపవాస దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే ఉదయం నుంచి ప్రారంభమైన ఈ సభ మొత్తం కూడా పూర్తిగా సాయంత్రం 6 గంటల వరకే కూడా పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. 6 గంటల సమయాన పర్మిషన్ అయిపోయిన అనంతరం ఉపవాస దీక్షలు విరమించాలని కూడా స్థానిక సీఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు అక్కడికి వచ్చి కిషన్ రెడ్డితో పాటు స్థానిక బీజేపీ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ససమిరా అనడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. డీసీపీ స్థాయి అధికారి వచ్చి కిషన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా దీక్షను అసలు పనిచేసేది లేదంటూ కూడా దీక్షకు విరమించుకుని కూర్చున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే అక్కడ పూర్తిగా వాళ్ళని కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో భాగంగానే అక్కడ పూర్తిగా దీక్ష స్థలి ఏదైతే ఉందో దీక్ష స్థలి పూర్తిగా కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. కనెక్ట్ చేసి పూర్తిగా చీకటిమయం కాగానే కిషన్ రెడ్డితో పాటు స్థానిక బీజేపీ నేతలు దీక్షలో కూర్చున్న బీజేపీ నేతలను పోలీసులు వాళ్ళని తీసుకెళ్లేందుకు అయితే రంగం సిద్ధం చేసుకుని ఒకసారిగా కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతల దగ్గరికి వచ్చారు. వచ్చిన క్రమంలోనే కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులకు ఇటు మరోవైపు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. తోపులాటలో కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. పూర్తిగా కిషన్ రెడ్డి ఈ తోపులాటలో పూర్తిగా నలిగిపోయి సోమశిల్లిపోయి పడిపోయారు. వెంటనే అతని కిషన్ రెడ్డిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో నా నిరుద్యోగులకు సంబంధించి కూడా కేసీఆర్ సర్కార్ దాదాపు 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ల నుంచి కూడా నిరుద్యోగులకు ఏమీ చేయలేదు. ఉద్యోగ ప్రకటన లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, ఉద్యోగ భర్తీలకు సంబంధించి కూడా క్యాలెండర్ కూడా విడుదల చేయట్లేదు. మరోవైపు నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా చాలా రోజుల నుంచి కూడా హామీలు ఇచ్చారు, హామీలను కూడా నెరవేర్చలేదు అంటూ కూడా బీజేపీ వాళ్ళ ఉపవాస దీక్షకు చేపట్టింది. పూర్తిగా 24 గంటల పాటు కూడా దీక్ష చేపడతామని కూడా బీజేపీ నేతలు చెప్పారు. కానీ పోలీసులు మాత్రం 6 గంటల వరకే పర్మిషన్ ఇవ్వడంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా కిషన్ రెడ్డితో పాటు స్థానిక బీజేపీ నేతలు కూడా దీక్ష స్థలి నుంచి కూడా పోలీసులు అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్లే సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కూడా పూర్తిగా సర్దుమణిగాయి. పూర్తిగా కిషన్ రెడ్డి అరెస్ట్ పట్ల కూడా బీజేపీ జాతీయ నేతలు కావచ్చు, రాష్ట్రంలోని ముఖ్య నేతలు కూడా
స్పందించారు. పూర్తిగా అసలు ఇలా అరెస్ట్ చేయడానికి కూడా పూర్తిగా తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగ సమస్యలపై కొట్లాడుతున్న మా పైన కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగానే పూర్తిగా బీజేపీ చేస్తున్న దీక్షలు భగ్నం చేశారంటూ కూడా పోలీసులపై మండిపడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఉపవాస దీక్షకు 6 గంటల వరకే పర్మిషన్ ఉంది. దీక్ష చేసుకోనికి పర్మిషన్ ఇచ్చా ఓన్లీ 6 గంటల వరకే అని కూడా పోలీసులు చెప్తున్నారు. 6 గంటల సమయం దాటితే అరెస్ట్ చేస్తామని కూడా ముందే చెప్పినామని కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఏది అయినప్పుడు కూడా బీజేపీ చేస్తున్న దీక్షలు భగ్నం చేయడం పట్ల కూడా బీజేపీ శ్రేణులు మరోవైపు నిరుద్యోగులు మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది రమాదేవి. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.